హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇవి జాతీయ అవార్డులా లేక జాతర అవార్డులా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఒకప్పుడు జాతీయ అవార్డు అంటే ఒక విలువ ఉండేది. సొసైటీకి సందేశం ఇచ్చే మంచి చిత్రాలకు, ఆలోచింపజేసే ఆర్ట్ సినిమాలకు, అందులో అద్భుతంగా కమర్షియల్ విలువలు చూసుకోకుండా నటించిన నటీనటులకి, సాంకేతిక టెక్నీషియన్స్కి అవార్డ్స్ ఇచ్చి అది ఇంకొకరికి ప్రేరణ అయ్యేలా చూసేటోళ్ళు. కానీ ఇవాళ జాతీయ అవార్డులు ఎంత ఫాతాల పరిస్థితికి పడిపోయాయో చూస్తే వీటిని అర్జెంటుగా ఆపేస్తే బెటర్ అని అనిపించక మానదు ఎవరికైనా. లాస్ట్ టైం చూసాం కదా, ఫుచఫా అనే సి గ్రేడ్ సినిమాలో నటించిన ఐకాన్ బాబుకి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు జ్యూరీ సభ్యులు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఫుచఫా సినిమా మొత్తం తప్పుడు మార్గాల వైపు ప్రేరేపించేలా ఉంటుందని. అడవులను కాపాడాలని ఒక పక్క ఈ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తూ ఉంటే, ఈ సినిమాలో మాత్రం అడవులను అడ్డంగా నరికి అడ్డదిడ్డంగా సంపాదించవచ్చు, అలా సంపాదించి బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు, పాలిటిక్స్ని కూడా శాసించవచ్చు, పైపెచ్చు పోలీస్ బాబాయిలను కమెడియన్స్ని చెయ్యొచ్చు అని చూపెట్టడమే ఫుచఫా సినిమా లక్ష్యం. సినిమాని సెన్సార్ లెవెల్లోనే బ్యాన్ చేయకపోగా అందులో వీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ద్వారా సమాజకానికి ఈ జ్యూరీ సభ్యులు ఏం సందేశం ఇద్దామనుకున్నారో కాస్త ఆళ్ళే చెప్తే బాగుండేది. ఇక గది ఇడ్చి పెడితే రోతని ఇంకా రోత చేసి పార్ట్ 2గా తెరకెక్కించి సినిమా తెర మొత్తం గుట్కామయం చేసేశారు. ఇక ఇవాళ ప్రకటించిన జాతీయ అవార్డ్స్లో ఫుచఫా 2లో ఉత్తమోత్తమ స్క్రీన్ ప్లే ఉందంటూ కనిపెట్టేసి డైరెక్టర్ గారికి జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ఇచ్చారన్నమాట. ఇక అంతటితో ఆగకుండా సినిమాలో వీరో తన వేషధారణతో యువతను ఎలా సెడదొబ్బాడో ఏరే చెప్పక్కర్లేదు. గలీజ్ బట్టలు వేసుకొని నిరంతరం గుట్కా నములుకుంటూ సెట్లను కొట్టి సంపాదించిన దాంతో డాన్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక హీరో కాస్ట్యూమ్స్ ఉత్తమోత్తమ కాస్ట్యూమ్స్ అంట. అందుకనేసి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్స్ అవార్డు కూడా ఇచ్చారు జ్యూరీ వారు. ఇంకా నయం, గుట్కా బాగా నమిలినందుకు జాతీయ ఉత్తమ మేనరిజం అవార్డు కూడా ఇయ్యలేదు. గిది ప్రస్తుత జాతీయ అవార్డుల దుస్థితి. ఒకప్పుడు గేవైతే తలమానికంగా ఉండేవో ఇప్పుడు గవే తలవంపులు తెచ్చి పెడుతున్నాయి అనడంలో ఎసువంటి అతిశయోక్తి లేదనేది నిర్వివాదాంశం. గైనా రామాయణాన్ని తూట్లు పొడిచేలా ఆదిపురుష్ సినిమా తీసిన ఓం రౌత్ లాంటి మేధావులు జాతీయ అవార్డ్స్ జ్యూరీలో ఉంటే ఇలాంటి గుట్కా సినిమాలకు గాక సోషల్ ఓరియంటెడ్ సినిమాలకు వస్తాయా ఏమిటి అవార్డ్స్ అని ఆశ్చర్యచకితులవుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇవాళ పరిస్థితి ఎట్టాగుందంటే, ఏదైనా మంచి సినిమాకో అందులో నటించిన వీరోకో పొరపాటున జాతీయ అవార్డు ప్రకటించినా కూడా వద్దురానైనా మీ దగ్గరే పెట్టుకోండి, మా ఇమేజ్ పాడైపోద్ది అని భయపడేలా తయారైంది పరిస్థితి. అంటే ఏమాత్రం జోక్ కాదు అని బాధపడుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.